మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో చిచ్చు మొదలైంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నేతల తీరుపై కేంద్ర నాయకత్వం సీరియస్ గా ఉందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో నేతల పనితీరు, ఇతర పార్టీలకు మద్దతుపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర పార్టీ అధినాయకత్వం ఇచ్చిన రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో హంగొచ్చిన చోట్ల బీజేపీ నేతల తీరుపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరు ఎవరితో కలిశారు, ఏం పంచుకున్నారన్న దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. కాషాయ దళం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కోలా వ్యవహరించింది. అసలు వీళ్లు ఎట్లున్నారన్న సంగతి అర్థం కాకుండా అయింది. అనైతిక పొత్తులు పెట్టుకోమని, ఎవరితో కలవమని కొన్ని చోట్ల ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంది. మరికొన్ని చోట్ల అన్నింటినీ పక్కన పెట్టేసి ప్రత్యర్థులతో జతకట్టడం కమలం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో ఎక్సఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ముందే అంచనాలు వేసుకుని పార్టీకి అవసరం అనుకున్న చోట నమోదు చేసుకున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్సఫీషియోగా నమోదయ్యారు. ఇస్నాపూర్లో బీజేపీ ఒక్క వార్డు గెలవలేదు. అయినా ఎంపీ రఘునందన్ రావు అక్కడెందుకు ఓటు నమోదు చేసుకున్నారన్నది $1 మిలియన్ క్వశ్చన్. అందులోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో ఒకే కారులో కలిసి వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు రఘునందన్. అసలు ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలన్నది ఎంపీ సొంత నిర్ణయమా, ఇంకేదన్నా ఉందా అనేది పార్టీ లీడర్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల ఎల్లంపేటలో ఎక్సఫీషియోగా నమోదు చేయించుకున్నారు. దీనిపై తెర వెనుక జరిగిన పరిణామాలు ఏంటన్న చర్చ జోరుగా నడుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఆ పార్టీ ఒక చోట బీఆర్ఎస్ కు మద్దతివ్వగా మరో చోట కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది. 2 చోట్ల బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. అటు ఎల్లంపేటలో ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈటెలకు మధ్య చర్చలు జరిగాయని, కానీ అవి సక్సెస్ కాలేదన్న ప్రచారం ఉంది. తాను అనుకున్న విధంగా పరిణామాలు జరగకపోవడం వల్లే ఈటెల ఓటింగ్ కు దూరంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో జరిగే 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్సఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం 2 ఎంపీలకు ఉన్నా దాన్ని వదిలేసి ఇలా మున్సిపాలిటీల్లో ఎందుకు నమోదు చేసుకున్నారన్నది పార్టీ క్యాడర్ కు అంతుచిక్కడం లేదు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వమని ముందే ప్రకటించారు. అయినా 2 ఎంపీలు ఇతర పార్టీలకు ఎలా మద్దతిచ్చారనే దానిపై కమలం పార్టీలో రచ్చ జరుగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నేతల పనితీరుపై హైకమాండ్ కు నివేదిక ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 7 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ వైస్ చైర్మన్లు దక్కించుకోవడం ఇప్పుడు పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఇవి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం కాదని, స్థానికంగా పరిస్థితుల ఆధారంగానే నేతలు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపై కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుందని కమలం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.